I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 12వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని ఈ యొక్క సంవత్సరం ఆఖరుకు ప్రభు నడిపించారు. ఇంకొక పాఠం చదివినట్లయితే ఈ త్రిమాసం ముగిసిపోతుంది, ఈ సంవత్సరం కూడా ముగిసిపోతుంది. క్రొత్త సంవత్సరంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అడుగుపెట్టే ఆ యొక్క కృప కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తారు. మనకి ఇవ్వబడిన ఇంగ్లీష్లో ఉన్న పాఠ్యాంశం ద ఆర్ ఆఫ్ గ్లోరీ అన్నారు. దీన్ని మన యొక్క భాషలోనికి మహిమ ఘడియలు అనగా మహిమతో నింపబడిన సమయం, మహిమా సమయం అని మనం చెప్పుకోవచ్చు. ఈ మహిమ గడియలు ఏమిటి? ఈ మహిమ గడియలు ఎప్పుడు వచ్చాయి? లేకపోయినట్లయితే ఈ యొక్క మహిమ సమయం ఎప్పుడు జరిగింది అనే విషయాలు మనం ఈ యొక్క 12వ పాఠంలో యోహాను సువార్త 18, 19 అధ్యాయాల నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఈ మహిమ గడియలు దేని కొరకంటే యేసుప్రభు శిలువ మరియు పునరుత్థానం. యేసుప్రభు శిలువ వేయబడటం, మరలా ఆయన మృత్యుంజయుడై మరణాన్ని గెలిచి మరలా బ్రతకటం, దీనిని మహిమ గడియలు అని మనం సంబోధిస్తున్నాం. ఈ పాఠంలోకి ప్రవేశించక ముందు మీకు అందరికి కూడా విజ్ఞప్తి, నా కొరకు ప్రార్థన చేయండి. ఈ వారాంతంలో బయలుదేరి నేను మన ప్రాంతానికి వస్తాను, ఆంధ్రాకి. ఈ నెల 21వ తారీఖు విశ్రాంతి దినాన నేను మన హైదరాబాద్ ఇంగ్లీష్ సెంట్రల్ చర్చ్లో వాక్య పరిచర్య చేయబోతున్నాను. మీలో అనేక మందికి తెలిసి ఇది హ్యాబిట్స్లో ఉన్నది. అక్కడే మన స్కూలు, మన ఆఫీస్ కూడా ఉన్నది. కనుక అక్కడ విశ్రాంతి దినాన ఉదయం సాయంత్రం కూడా వాక్య పరిచర్య చేసిన తర్వాత ఆ రాత్రికి బయలుదేరి ఆదివారం ఉదయానికి 22వ తారీఖు ఉదయానికి రుస్తుంబాద, మన ప్లేస్ కాలేజ్ వెనుకనే ఉన్న ఆ ఆవరణలో అక్కడ మా కజిన్ ఉన్నారు, వారి యొక్క కుమారుడు యొక్క రిసెప్షన్ ఫంక్షన్ అన్నమాట. అక్కడ కూడా వాక్య పరిచర్య చేసి 22వ తారీఖు రాత్రి శృంగవృక్షంలో అక్కడ వారు పండగ జరపబోతున్నారు మన సంఘంలో. అక్కడ వాక్య పరిచర్య చేస్తాను. 23వ తారీఖు కాకినాడ వెళ్ళి కాకినాడలో కూడా ఉదయం సాయంత్రం కూడా అక్కడ వాక్య పరిచర్య ఉన్నది. ప్రాముఖ్యంగా సాయంత్రం కాకినాడకు దగ్గరలో ఉన్న తిమ్మాపురంలో కృతజ్ఞత కూడికలో అక్కడ వాక్య పరిచర్య చేయబోతున్నాను. ఈ నెల 24వ తారీఖు గోకవరంలో ఒక సుందరమైన మందిరాన్ని ప్రభు మహిమ కొరకు అనేక మంది ప్రార్థన సహాయంతో, అనేక మంది ప్రోత్సాహంతో నిర్మించబడ్డది. ఆ యొక్క ఆలయ ప్రతిష్టలో పాల్గొబోతున్నాను 24వ తారీఖు. 24, 25 ఆ గోకవరం కోరుకొండ ప్రాంతంలోనే ఉంటాను, అక్కడ వాక్య పరిచర్య చేయటానికి. 26వ తారీఖు ఉదయం నూజివీడ్లో మా బంధువుల యొక్క గృహంలో వివాహం జరగబోతున్నది. మన మందిరంలో, నూజివీడ్ మన క్యాంపస్లో ఉన్న మందిరంలో ఆ వివాహం జరుగుతుంది, దానిలో పాల్గొంటాను. తర్వాత 27వ తారీఖు అమలాపురంలో అక్కడ వాక్య పరిచర్య. 27వ తారీఖు సాయంత్రం అమలాపురంలో చిట్టమ్మ చెరువు, అక్కడున్న మన యొక్క విశ్వాసులకు వాక్య పరిచర్య ఉన్నది. కనుక ఈ రీతిగా ఈ వాక్య పరిచర్య కొనసాగబోతుంది. అదే రీతిగా ఈ సంవత్సరం ఆఖరు ఆ యొక్క దినాల్లో నరేంద్రపురం పరిసర ప్రాంతాలు, ఇది పి గన్నవరం దగ్గర ఉన్న నరేంద్రపురం, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మన సంఘాల్లో వాక్య పరిచర్య చేయబోతున్నాను. కనుక మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. నాతో ఇక్కడ చదువుతున్న 2 విద్యార్థులు మీలో అనేక మందికి తెలుసు, మోజెస్ అలెగ్జాండర్, దాంతోపాటు జోష్వా నాంపల్లి, వీరిద్దరు కూడా నాతో వస్తున్నారు. మీరు ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా నివసిస్తున్నట్లయితే తప్పకుండా మీరు ఆ దగ్గరలో ఎక్కడైనా నివసిస్తున్నట్లయితే మీరు కూడా ఆ ప్రాంగణానికి వచ్చినట్లయితే వాక్య పరిచర్య జరిగే ప్రాంగణానికి మిమ్మల్ని కూడా కలుసుకునే అవకాశం కలుగుతుంది. ప్రాముఖ్యంగా మీరు ప్రార్థించండి. ఈ యొక్క ప్రాంతాలన్నిటికి వెళ్ళటానికి ప్రయాణ సదుపాయాలు, కావాల్సిన ప్రతి విషయంలో ప్రభు కృప చూపించాలని మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 12వ పాఠాన్ని కొనసాగించబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ఈ సంవత్సరం ఆఖరి వరకు తీసుకొచ్చారు ప్రభువా.
ఈ 12వ పాఠం చదివే ధన్యత మాకు దయచేశారు. అనేక మందికి అవకాశం లేదు ప్రభువా, మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ నాకు సహకరిస్తున్న యవన బిడ్డలను దీవించండి. అనేక మంది వారు సెలవులకి ఇంటికి వెళ్తున్నారు ప్రభు, వారిని ఆశీర్వదించండి. రాబోతున్న మా యొక్క ప్రయాణాల్లో కూడా నీ కృపను అనుగ్రహించి అనేక మంది విశ్వాసాలను కలుసుకుని అక్కడ వాక్య పరిచర్య చేసి మీ యొక్క నామాన్ని ఘనపరిచే ధన్యత నాకు అనుగ్రహించవలసిందని, దీవించవలసిందని, ఈ లోతైన మర్మాలు ఈ పాఠంలో నేర్చుకోవటానికి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని పరిశుద్ధాత్మతో నింపి పరలోకపు జ్ఞానాన్ని మాకందరికీ ప్రసాదించి ఈ అమూల్యమైన లోతైన మర్మాలు తెలుసుకునే కృప మాకు అనుగ్రహించవలసిందని, మీరే మాతో మాట్లాడవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క పాఠ్యాంశం ద అవర్ ఆఫ్ గ్లోరీ, మహిమ ఘడియలు, లేకపోయినట్లయితే మహిమ సమయం. దీనిని గురించి ఈ యొక్క మహిమ గడియలు అనగా యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన ఆఖరు దినాలు, ప్రాముఖ్యంగా మనందరినీ రక్షించడానికి యేసు ప్రభు చేసిన సిలువ త్యాగం. ఆయన ముందుగానే చెప్పినట్లుగా ఆయన సిలువ మీద ఘోరంగా హింసించబడి మరణించారు. ముందుగానే ఈ విషయాలు ప్రభు మనకు తెలియజేశారు. అదే రీతిగా ముందుగానే ప్రభు వారు ఆనాటి శిష్యులకు చెప్పారు, అనేక మందికి కూడా వివరించారు, 3వ దినాన నేను మరలా లేస్తానని. ఆయన చెప్పిన రీతిగానే ఆశ్చర్య రీతిగా మరలా లేచారు. కనుకనే ఇవి మహిమ ఘడియలు, మహిమ సమయం అని మనం దీన్ని సంబోధిస్తున్నాం. యోహాను సువార్తలో 18వ అధ్యాయం 19వ అధ్యాయం ఈ ప్రత్యేకమైన యేసు ప్రభు చేసిన సిలువ త్యాగం గురించి, యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు మన కొరకు మరలా మరణాన్ని గెలిచి మరణాన్ని జయించి ఆయన మృత్యుంజయుడిగా మరలా బ్రతికి అనేక మందికి 40 దినాలు ప్రత్యక్షమయ్యారు. కనుక ఇది ఎంతో మహిమతో నిండిన సమయం. యేసు ప్రభు ఎంతో వేదనతో, యేసు ప్రభు ఎంతో శ్రమ పొంది వేదనతో, ఆయన ఎంతో ఘోరంగా శిక్షించబడి మన పాపాల నిమిత్తం మరణించారు. అది మానవ మాటల్లో వివరించలేనంత ఘోరమైన పరిస్థితి. అయినప్పటికీ మన రక్షణ నిమిత్తం ఆయన చేసిన ఈ గొప్ప సిలువ త్యాగం, యేసుప్రభు వారి మరణాన్ని పునరుత్థానాన్ని ఎంతో ఎక్కువగా యోహాను గారు వివరించారు. ఈ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంటత వాక్యం ఒకసారి మనం గమనించినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. దీన్ని ఇక్కడ ఉన్న యవనస్తులు ఎవరొకరు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినున నేను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనుబడలేదు. థ్యాంక్ యూ. మనకి ఈ యొక్క మూలవాక్యాన్ని, కంటత వాక్యాన్ని చదివిన యవనస్తుడు మోజెస్ అలెగ్జాండర్. మీలో అనేక మందికి ఈ యొక్క యవనస్తుడు తెలుసు. ముఖ్యంగా ప్రతి వారం కూడా మనకి ఈ పాఠాన్ని రికార్డింగ్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేయటానికి ఎంతో సహకరిస్తున్నాడు. దాంతోపాటు మరలా నేను అనేక ప్రాంతాలను దర్శించడానికి 21వ తారీఖు నుంచి వస్తున్నాను. కనుక నా ప్రయాణంలో కూడా నాకు సహకరిస్తూ ఆ ప్రాంతాలన్నీ కూడా నాతో వస్తున్నాడు మోజెస్ అలెగ్జాండర్. ఈ యొక్క యవనస్తుని కొరకు కూడా మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. థ్యాంక్ యూ మోజెస్ అలెగ్జాండర్. యేసు ప్రభు యొక్క శిలువ మరణం ఎంతో ఘోరమైనది, దాంతోపాటు ఎంతో నొప్పితో కూడి ఉన్నది, ఎంతో సిగ్గుకరమైన శిలువ శిక్ష. దేనికి సిగ్గుకరమైనది? ఆ శిలువ వేసే వారిని రోడ్డు ప్రక్కనే ఉన్న ఆ చిన్న కొండ, దాన్నే కల్వరి అంటున్నాం, లేకపోయినట్లయితే గొల్గొతా కొండ అంటున్నాం, చిన్న పర్వతం అన్నమాట. అక్కడ సిలువ వేసేవారు, సిలువ వేసేవారిని వస్త్రాలు లేకుండా నగ్నంగానే సిలువ వేసేవారు ఆ రోజుల్లో. కనుక ఎంతో సిగ్గుతో కూడినది. కారణం, ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వచ్చేవారు చూస్తూ ఉంటారు, నగ్నంగా సిలువ వేసేవారు. ఇంత ఘోరమైన వేదన, నొప్పిని ఆయన భరించి, ఇంత సిగ్గుకరమైన సన్నివేశాన్ని ఆయన భరిస్తూ మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు.
యోహాను సువార్త 18 అధ్యాయం, 19 అధ్యాయం, 20 అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా ప్రార్థనాపూర్వకంగా చదవండి. యోహాను సువార్త 18 అధ్యాయంలో ప్రాముఖ్యంగా యేసు ప్రభువును ఆ యూదులు, వారి యొక్క మత నాయకులు, ఆనాటి రోమా గవర్నర్ అయిన పొంతు పిలాతు అంటున్నాం మనం. పొంతు పిలాతు ఆయన పేరు, ఇంగ్లీష్లో పాంటియస్ పైలట్ అంటున్నారు. ఆ పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఆ గవర్నర్ అయిన పిలాతు యేసు ప్రభును అనేకమైన ప్రశ్నలు అడిగారు. ఆ పిలాతు గారు అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, నీవు యూదుల రాజువా అని అడిగారు. ఆయన వాడిన మాట, నీవు మెస్సయ్యవా? యూదుల రాజును వారు మెస్సయ్య అంటారు ఈనాటికి కూడా. నీవు ఆ మెస్సయ్యవా? దాన్నే ఇప్పుడు మనం వాడుతున్న మాటల్లో క్రీస్తు అనగా అభిషక్తుడు, మెస్సయ అనే మాటకు కూడా అభిషక్తుడని పేరు. కనుక నీవు ఆ అభిషక్తుడువా, ఆ యూదుల రాజువా అని గవర్నర్ అయిన పిలాతు గారు ప్రశ్నించారు యేసు ప్రభువుని. యేసు ప్రభు వారు అన్నారు, మీకు మీరే అడుగుతున్నారా ఈ ప్రశ్న, లేకపోయినట్లయితే మీకు ఎవరైనా చెప్పారా నేను యూదుల రాజునని అన్నారు. ఆ పిలాతు గారు అడిగింది, నీవు యూదుల రాజువా, నువ్వు మెస్సయ్యవా, నువ్వు క్రీస్తువా అని అడిగారు కదా. దానికి జవాబుగా యేసు ప్రభు వారు అన్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు, ఈ లోకంలో నేను రాజ్యం చేయటానికి రాలేదు అన్నారు. మరి ఈ లోకంలో రాజ్యం కాకపోయినట్లయితే ఇక ఏ రాజ్యం ఉన్నది? ఇక పరలోక రాజ్యం. కనుక యేసు ప్రభు వారు ఎంతో విపులంగా ఈ లోకంలో రాజ్యం చేయటానికి నేను రాలేదు అని ఎంతో విపులంగా చెప్పారు యేసు ప్రభు వారు ఈ యొక్క పిలాతు గారికి. ఆ పిలాతు గారు యేసు ప్రభుని మరో ప్రశ్న అడిగారు, సత్యం ఏమిటి ఏంటి? కారణం మనం చదివిన ఆ మూల వాక్యంలో యోహాను సువార్త 18 అధ్యాయం 37 వచనంలో యేసు ప్రభు వారు సత్యం గురించి చెప్పారు. ఏమిటా సత్యం అని పిలాతు గారు ప్రశ్నించారు. పిలాతు చేసిన ప్రయత్నం ఏంటంటే, ఏదో రీతిగా యేసు ప్రభుని సిలువ వేయకుండా ఆయన్ని తప్పించాల సిలువ మరణాన్ని నుంచి అని ఆయన ప్రయత్నం చేశాడు. కారణం యేసు ప్రభులో ఏ లోపం ఆయనకి కనిపించలేదు, కనుకనే ఏదో రీతిగా ఆయన తప్పించాలా అని ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. మనందరికీ తెలిసిన రీతిగా యోహాను గారు ఎంతో విపులంగా రాశారు. ఎవరు సత్యం అంటే యేసు ప్రభువే సత్యం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు వారు నేనే వెలుగును, నేనే సత్యమును అని ఎంతో విపులంగా చెప్పారు ఆయన. అదే రీతిగా యోహాను సువార్త 14 అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు వారు నేనే మార్గమును, సత్యమును, జీవమును. కనుక యేసు ప్రభు వారే సత్యము, యేసు ప్రభులోనే సత్యం ఉన్నది. ఆ సత్యం ఈనాడు మనకి వాక్యంలో, దీన్నే బైబిల్ గ్రంథం అంటున్నాం, బైబిల్ గ్రంథంలో మనకి సత్యము లభిస్తుంది. యేసు ప్రభుని గురించిన సత్యం తెలుసుకోవాలంటే మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలి, అప్పుడు మనకి ఈ సత్యం తెలుస్తుంది. అప్పుడు ఈ యొక్క గవర్నర్ పిలాతు గారు ఈ సత్యమును తెలుసుకునే అవకాశాన్ని ఆయన కోల్పోయాడు. కారణం యేసు ప్రభు సత్యం అంటే ఏమిటి, సత్యం అంటే ఎవరు అని ప్రశ్న అడిగారు. యేసు ప్రభు జవాబు చెప్పకముందే ఈ యొక్క పిలాతు ఆ యూదులు, యూదా మత నాయకులు పెట్టిన ఆ ఒత్తిడి వలన, ఇంగ్లీష్లో ప్రెషర్ అంటున్నాం, ఆ ఒత్తిడి వలన ఆ సత్యం ఏంటో ఆయన గ్రహించకుండానే ఆయన తక్కిన విషయాలు తీర్పు తీర్చవలసి వచ్చింది, సత్యం ఏంటో తెలుసుకోకుండానే. యోహాను సువార్త 18 అధ్యాయం 38 నుంచి 19 అధ్యాయం 5వ వచనం వరకు మనం ప్రార్థనాపూర్వకంగా చదివినట్లయితే ఈ పిలాతు యేసు ప్రభు సత్యం గురించి ఏ జవాబు చెప్తారో అనే విషయాన్ని ఆయన గ్రహించకుండా యేసు ప్రభు ఆ సత్యం గురించి, సత్యం అంటే ఎవరు, సత్యం అంటే ఏమిటి అని ప్రశ్న అడిగారు కనుక దానికి జవాబు ఈయన ఏం చెప్తారని కూడా ఆయన ఎదురు చూడకుండా, వేచి ఉండకుండా ఆయన తక్కిన విషయాల గురించి తీర్పు తీర్చడం ప్రారంభించాడు. ఆ యూదా మత నాయకులు, యూదా మత పెద్దలు, ఆ యూదులందరూ కూడా ఎంతో ఒత్తిడి పెడుతూ సిలువేసేయండి, సిలువేసేయండి అని గట్టిగా కేకలు వేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభును చూపిస్తూ గవర్నర్ అయిన పిలాతు గారు అడిగారు, ప్రతి పస్కా పండుగ రోజున మీరు కోరుకున్న ఒక ఖైదీని నేను విడుదల చేసే ఆనవాయితీ ఉంది కనుక ఈ దినాన మీరు యూదుల రాజు అని చెప్పుకుంటున్నారు కదా, ఈ యొక్క యూదుల రాజు, ఈ మెస్సయాను, ఈ క్రీస్తును నేను విడిచిపెట్టేనా అని పిలాతు గారు ప్రశ్నించారు. ప్రజలందరినీ కూడా అడిగారు. కారణం ఏదో రీతిగా యేసు ప్రభుని ఇక సిలువ మరణం నుంచి తప్పించాలన్నదే. కానీ అక్కడున్న యూదులందరూ కూడా పెద్ద గుంపుగా కూడి ఉన్నారు. వారందరూ కూడా ఆ మత నాయకుల యొక్క ప్రోత్సాహంతో
ఏమన్నారు? మాకు ఈయనొద్దు, ఈయన సిలువేసేయండి, ఈయన సిలువేసేయండి అని గట్టిగా కేకలు వేశారు. అప్పుడు పిలాతు గారు, మరి ఎవరు కావాలి మీకు? ఈ పండగ రోజున ఎవరిని విడిచిపెట్టమంటారు? ప్రతి సంవత్సరం కూడా ఈ పస్కా పండుగ రోజున ఒక ఖైదీని, మీరు కోరుకున్న ఖైదీని విడిచిపెడుతున్నాను నేను. మరి ఈ పండుగ సందర్భంగా, కారణం పస్కా పండుగ, అది నాన్న, ఈ పస్కా పండుగ సందర్భంగా ఎవరిని విడిచిపెట్టమంటారు అనగా వారు మాకు బరబ్బా కావాలన్నారు. బరబ్బా కావాలన్నారు. బరబ్బా ఎవరు? ఒక హంతకుడు, అనేక మందిని హింసించినవాడు, అనేక మందిని ఆయన చంపినవాడు. అలాంటి బరబ్బాని కోరుకున్నారు, ప్రభువును కోరుకోలేదు. చూచారా ప్రియ సోదరి సోదరులారా, వారు పెట్టిన ఒత్తిడికి, యూదులందరూ పెట్టిన ఒత్తిడికి ఆ పిలాతు గారు, ఈయనలో ఏ లోపం లేదు, మీరందరూ కూడా ఒత్తిడి పెడుతున్నారు కనుక, మీరు కోరుకుంటున్నారు కనుక, మీరు చెప్పినట్లుగానే ఈయన్ని సిలువేసేయి, మీరు కోరుకుంటున్నట్లుగానే ఈయన తీసుకెళ్ళి సిలువేసుకోండి అని అనుమతి ఇచ్చారు. అప్పుడు అక్కడున్న ఆ రోమా సైనికులు వారు ఒక ముళ్ళతో కిరీటం చేసి ఆ కిరీటాన్ని ఆయన తల మీద పెట్టి ఆయనకి ఆ ఊదా రంగు వస్త్రాలు వేసి, అంటే రాజులు వేసుకునే వస్త్రాలు అన్నమాట ఆ రోజుల్లో, ఆ వస్త్రాలు వేసి ఆయన్ను మోకరించి హేళన చేశారు. యూదుల రాజా నీకు శుభమని వారు హేళన చేశారు. సామాన్యంగా రోమా రాజుకు సైనికులందరూ కూడా రాజవస్త్రాల్లో ఆయన వచ్చినప్పుడు కిరీటం పెట్టుకుని ఆయనకు వారు మోకరించి ఆయనకి అభివందనం చేసేవారు. యేసు ప్రభువును కూడా అలా చేయడానికి, హేళన చేయడానికి చేశారు. హేళన చేయడానికి ఆ విధంగా చేశారు. కానీ వాస్తవానికి యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. వారు అనుకున్నారు ఈయన హేళన చేస్తున్నాం అనుకున్నారు, కానీ ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే విషయాన్ని ఆ సైనికులు కానీ అక్కడున్న ప్రజలు కానీ గుర్తించలేదు. ఆ విధంగా రోమా సైనికులు హేళన చేస్తుంటే అక్కడున్న ఆ యోధా మత నాయకులు, యోధా మత యాజకులు, అక్కడున్న యోధా ప్రజలు ఎంతో సంతోషంతో, ఆనందంతో, కేరింతలాడుతూ పొంగిపోయి ఉంటారు వారు. కారణం, మనం చెప్పినట్లుగానే జరుగుతుంది, ఈయన సిలువేసేస్తున్నారు, మనం చెప్పిందే జరిగింది, మన మాటే నెరవేరింది అన్నట్లుగా అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఈ విధంగా మన కొరకు హింసించబడాలా, మన కొరకు ఆయన సిలువ వేయబడాలా, దాని ద్వారా మనకు రక్షణ వస్తుంది, ఈ లోకంలో ఉన్న ప్రతి పాపికి కూడా రక్షణ దొరుకుతుంది అనే విషయాన్ని వారు అవగాహన చేసుకోలేకపోయారు. ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం గ్రహించాలా. యేసు ప్రభు యొక్క సిలువ మరణం ద్వారా మనందరికీ కూడా ఈ గొప్ప రక్షణ ఉచితంగా దొరుకుతుంది, ఉచితంగా మనకి అందుబాటులోకి వచ్చింది. దీన్నే మనం ఈ రోజుల్లో ఓపెన్ ఆఫర్ అంటున్నాం. అనగా ఎవరైతే యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తారో వారు నశించిపోకుండా నిత్యజీవం పొందేలాగా మనకి రక్షణ భాగ్యం అనుగ్రహించబడ్డది. యోహాను సువార్త 19:5 మనం గమనించినట్లయితే, ఇదిగో మీ రాజు అని పిలాతు వారికి పరిచయం చేస్తాడు. అని పిలాతు గారు యేసు ప్రభువును వారందరికీ చూపిస్తూ, ఇదిగో మీ రాజు అనగా మీ మెస్సయ్య అని చూపించాడు. మనందరికీ తెలిసిన రీతిగానే యోహాను సువార్త 1:29 గమనించినట్లయితే, బాప్తిసం ఇచ్చే యోహాను గారు యేసు ప్రభు బాప్తిసం తీసుకోవటానికి ఆ యోర్దాను నదిలోకి వస్తున్నప్పుడు ఏమన్నారు? యేసుక్రీస్తును చూపిస్తూ బాప్తిసం ఇచ్చే యోహాను గారు అన్నారు, ఇదిగో సమస్త లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అనగా ఈ లోకంలోన పాపులమైన మనందరం చేసిన పాపాలని ఆయన భరిస్తారు, మన పాపాల నిమిత్తం ఆయన వచ్చారు అని బాప్తిసం ఇచ్చే యోహాను గారు 3.5 సంవత్సరాల ముందు, యేసు ప్రభు సిలువేయబడక ముందు, ఆయన బాప్తిసం తీసుకున్న ఆ గడియల్లో 3.5 సంవత్సరాలకు ముందే చెప్పారు ఆ విషయాన్ని. ఈ యొక్క అన్యుడైన పిలాతు, ఆ గవర్నర్ గారు యేసు ప్రభును ఇదిగో మీ రాజు అని అందరికీ కూడా చూపించాడు. ఆయనకు రాజవస్త్రాలు వేయించారు. యోహాను సువార్త 19:6-19 వాక్య భాగాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. అక్కడ ఉన్న ఆ యూదులందరూ కూడా గట్టిగా కేకలు వేస్తూ సిలువేసేయండి, సిలువేసేయండి ఆయన్ని అన్నారు. అక్కడున్న మత నాయకులందరూ కూడా ఏమన్నారు? ఈయన మీ రాజు కదా, మీ రాజుని సిలువేసైనా, మీ మెస్సయ్యను సిలువేసైనా అని ప్రశ్న అడిగారు ఆ గవర్నర్ అయిన పిలాతు గారు. అప్పుడు అక్కడున్న యోధ మత నాయకులందరూ కూడా వారేమన్నారు? మాకు రాజు ఎవ్వరూ లేరు, మాకున్న రాజు ఆ యొక్క కైసరే రాజు, మాకు
కైసరు తప్ప ఏ రాజు లేడు అన్నారు. చూడండి ఎంత విచారమో. కనీసం వాళ్ళు చెప్పాలి కదా, మా రాజు మెస్సయ్య ఈయన కాదు అంటలేదు వారు. మా రాజు మెస్సయ్య ఈయన కాదు, ఈయన నజరేతులో పుట్టిన ఆ యేసు క్రీస్తు, ఈయన ఆ వడ్రంగి పని చేసుకుంటున్నాడు, ఈయన మెస్సయ్య ఎలాగవుతాడు మాకు అని కూడా అనలేదు. మా రాజు మెస్సయ్య అనే మాట అనలేదు. ఎవరంటున్నారు? మా రాజు కైసరు. కైసరు ఎవరు? రోమా చక్రవర్తి, అన్యుడిని రాజు అన్నారు. పాత నిబంధన అంతట్లో కూడా యూదుల రాజు ఎవరు? ఇశ్రాయేలు రాజు ఎవరు? యెహోవా. సైన్యములకు అధిపతి యగు యెహోవాయే ఇశ్రాయేలీల రాజు. సమూయేలు ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు అందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి, అన్ని దేశాలకి కూడా రాజులు ఉన్నారు, మాకు కూడా ఒక రాజు కావాలా అని కోరుకున్నారు. ఈ విషయాలు మనం 1 సమూయేలు 8వ అధ్యాయం నుంచి చదువుతున్నాం. అప్పుడు ప్రభువారు అన్నారు సమూయేలుతో, సమూయేలు, వీరు వారి రాజు అయిన నన్ను తిరస్కరించారు. అంతవరకు కూడా దేవుడే వారికి రాజుగా వారిని నడిపించారు, పాలించారు. వీరు నిన్ను కాదు తిరస్కరిస్తా, నన్ను తిరస్కరించారు. ఒక మానవుణ్ణి కోరుకుంటున్నారు రాజుగా, కనుక ఒక రాజును వారికి నియమించి వారు కోరుకున్నట్లుగానే అనేసి సౌలును రాజుగా పెట్టారు. అనగా మనం గుర్తిస్తున్నది ఏమిటంటే, ఇశ్రాయేలీలకు రాజు మొదటి నుంచి కూడా వారి దేవుడైన యెహోవా. కానీ వీరు ఏమంటున్నారు? మా రాజు కైసరు అంటున్నారు. కానీ మా రాజు దేవుడు అనే మాట కూడా వారు చెప్పలేదు. దేనికి? వారు పంతం నెగ్గాల, వారు అన్న మాటే నెగ్గాల. ఆ యేసు ప్రభు సిలువేయబడాల. కారణం, ఆయన బ్రతుకున్నట్లయితే ఆయన్ని యూదులందరూ కూడా రేపటి దినాన్న, ఆయన్ని యూదులందరూ కూడా ఆ పస్కా పండుగ దినాన్న యూదుల రాజుగా అభిషేకించేసినట్లయితే వారి ఉద్దేశం ఏమిటంటే, మన యొక్క ఆటలు సాగవు, వారు చేస్తున్న ఆ అక్రమాలు అన్యాయాలు ఆ మందిరం దగ్గర అవి ఇక సాగనివ్వడైనా. కారణం మనందరికీ తెలుసు కదా, యేసు ప్రభు వారు ఒక కొరడా పట్టుకుని అక్కడ వారు ఒక వ్యాపార కేంద్రంగా అక్కడ అమ్ముచున్న ఆ పావురాయల్ని, గువ్వల్ని, ఆ గొర్రెల్ని, మేకల్ని, ఆ పశువుల్ని అన్నిటిని కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు. నా మందిరం ప్రార్థనా మందిరం అనబడాల, నా మందిరాన్ని మీరు ఒక దొంగల గుహగా చేసేశారని ప్రభువారు అన్నారు. ఈ విషయాలు మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇక మత నాయకుల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈయనను రాజుగా అవ్వనివ్వకూడదు. కనుక ఒకవేళ పొరపాటున ఈ యూదులందరూ కూడా ఆయన్ని రాజుగా అభిషేకించేస్తారేమో అని హడావుడిగా యేసు ప్రభువును ఆ ఉదయాన్నే సిలువేసేశారు. పండగ దినాన్నే యేసు ప్రభు వారు ఆ యొక్క సిలువ మీద మన కొరకు ఎంతో వేదన, ఎంతో నొప్పిని మన పాపాల నిమిత్తం ఆయన భరించారు. ఆయన సిలువేసేసినప్పుడు పిలాతు గారు ఒక వాక్యాన్ని రాయించారు. అది లాటిన్ భాష, అనగా రోమియోల భాష లాటిన్ భాష. ఆ రోజుల్లో ఉన్న అంతర్జాతీయ భాష గ్రీకు భాష. అక్కడ యూదులందరూ మాట్లాడే మాతృభాష హీబ్రూ భాష. 3 భాషల్లో రాయించారు. ఒకటి లాటిన్ భాష, రెండోది గ్రీకు భాష, మూడోది హీబ్రూ భాష. ఏమని రాయించారు? అది నజరేయుడైన యేసు యూదుల రాజు అని వ్రాయించారు. నజరేయుడైన యేసు యూదుల రాజు అని రాయించారు. ఇప్పుడు కూడా మీరు గమనించినట్లయితే సిలువ మీద 4 ఇంగ్లీష్ అక్షరాలు కనపడుతున్నాయి. INRI, ఇన్రి అని షార్ట్ ఫామ్ అంటున్నాం, అంటే క్లుప్తంగా రాస్తున్నారు. INRI ఆ 4 అక్షరాలని మనం కలిపితే ఇన్రి అంటున్నాం మనం. ఆ 4 అక్షరాలు దేనికి సాదృశ్యం అంటే, ఈసూస్ అనగా యేసు, నజరియన్ అంటే నజరేయువాడు, రెక్స్, ఆర్ అంటే రెక్స్ అంటే రాజు, ఐ అంటే ఈదయ. ఈసూస్ నజరియన్ రెక్స్ ఈదయ అంటే నజరేయుడైన యేసు యూదుల రాజు అని వ్రాయించారు. అది రాసి ఆ శిలువ మీద పెట్టారు పైన. ఆ రోడ్డు మీద వెళ్తున్న వారందరూ కూడా దానిని చూచి యూదుల రాజు నజరేయుడైన యేసు అని ఎప్పుడైతే చదువుతున్నారో, ఆ మత నాయకులందరూ కూడా గవర్నర్ గారిని అడిగారు, ఇది వద్దు మాకు, ఈ మాట తీసేయండి, యూదుల రాజు అనే మాట తీసేయండి, అక్కడ యూదుల రాజు అని మాకు వద్దు అన్నారు. అప్పుడు గవర్నర్ గారు అన్నారు, నేను ఏమైతే రాయించాలనుకున్నదో అది రాయించేశాను, ఇక దాన్ని నేను మార్చను అని ఖండితంగా చెప్పేశారు. అలాగా
అనగా ఆయన సిలువ వేయబడినప్పుడు కూడా అందరికీ కూడా ఒక సాక్ష్యంలాగా ఈయన యూదుల రాజు నజరేయుడైన యేసు అని అందరికీ కూడా చాటి చెప్పటానికి యూదుల రాజు అని రాయించేశాడు ఆ అన్యుడైన పిలాతు గారు. ఆయన వాక్యాన్ని నెరవేర్చినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఆయన వాక్యాన్ని నెరవేర్చారు. కారణం యేసు ప్రభు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కనుక ఆయన సిలువ వేయబడినప్పటికీ ఆయన రాజే, ఆయన రాజులకు రాజే. ఆ విషయాన్ని ఒక సాక్ష్యంలాగా ఆ యొక్క పిలాతు గారు రాయించిన వ్రాత ఒక సాక్ష్యంగా ఆ సిలువను చూచిన వారు, యేసు ప్రభును సిలువేస్తున్నప్పుడు చూచిన వారందరూ కూడా ఆ విషయాన్ని చూచారు. ఈయన రాజు, యూదుల రాజు అని. ఇక పిలాతు గారు కూడా ఈయన యూదుల రాజు అని ఆయన నమ్మాడు. కనుకనే ఆ రాతను రాయించాడు అనమాట, యూదుల రాజు నజరేయుడని యేసు అని. ఆ సిలువ దగ్గర యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియమ్మ గారు కూడా అక్కడ నిలబడి ఉన్నారు. అనేక మంది స్త్రీలు వచ్చారు. ఆ యొక్క ఘోరమైన పరిస్థితిని చూడటానికి ఎంతో దుఃఖిస్తున్నారు. యేసు ప్రభు తల్లి కూడా ఎంతో దుఃఖంతో నిలబడ్డారు. చూచారా ప్రియ సోదరి సోదరులారా, సొంత తల్లి అక్కడ నిలబడి ఆయన అంత ఘోరంగా హింసించి సిలువ కొట్టేస్తుంటే ఆమె యొక్క హృదయం ఎంతగా ముక్కముక్కలైపోయిందో, ఎంత వేదనకు గురి చెందిందో ఆ యొక్క మరియమ్మ గారి హృదయం మనం ఒక్కసారి ఆలోచించాలా. కొన్ని సందర్భాల్లో మనకు ఎవరు తెలియకపోయినప్పటికీ అటువంటి ఘోరమైన పరిస్థితి ఒక వ్యక్తిని వారు చిత్రహింసలు పెడుతుంటే దాన్ని మనం తట్టుకోలేం, దాన్ని చూచి ఓర్చుకోలేం మనం. కానీ మానవులుగా మనం ఏం చేయలేం. సొంత తల్లి ఎంత వేదన చెందో చూడండి. అంత వేదనలో ఆయన సిలువ మీద మరణిస్తూ కూడా యేసు ప్రభు వారు ఆ తల్లి కొరకు ఎంతటి ఆలోచన చేశారో చూడండి. ఏమన్నారు? ఆ ప్రక్కనే నిలబడి ఉన్నారు యోహాను గారు, యోహాను గ్రంథం రాసిన యోహాను గారు ప్రక్కనే మరియమ్మ గారు నిలబడి ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు యోహానును పిలిచి అంత వేదనలో కూడా ఆయన సిలువ మీద రక్తం కారుతూ చనిపోతూ కూడా ఏమన్నారు యోహానుతోటి? యోహాను, ఈ దినం నుంచి ఈమె నీ యొక్క తల్లి, తనని చూచుకో నువ్వు అని, తల్లి యొక్క అవసరాలన్నీ చూచుకోమని యోహానుకు అప్పగించారు. ఎంతటి బాధ్యతో చూడండి. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. మన తల్లి పట్ల, తండ్రి పట్ల మనము అటువంటి బాధ్యత కలిగి ఉన్నామా? చాలా విచారం ఈ దినాల్లో. మన యొక్క తల్లి పట్ల, మన తండ్రి పట్ల అంతగా పట్టించుకోకుండా, మనకి కలిగి ఉన్నప్పటికీ వారి యోగక్షేమాలు చూసుకోకుండా మన యొక్క సొంత అవసరాలు, మన కుటుంబ అవసరాలనే మనం చూసుకుంటూ ఆ పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రులను వారి యోగక్షేమాలు పట్టించుకోవట్లేదు చాలామంది. విశ్వాసులుగా మనకు అది తగదు. కారణం ప్రభు మనకు చెప్పారు 5వ ఆజ్ఞలో, నీ తల్లిని తండ్రిని సన్మానించు. నీకు దీర్ఘాయువు కావాలంటే తల్లిని తండ్రిని సన్మానించమన్నారు. మనందరికీ తెలిసిన రీతిగా యేసు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడు ఆయన్ని యోసేపు గారు, మరియమ్మ గారు ఆ బాలుడైన యేసు ప్రభుని తీసుకుని యెరూషలేము మందిరానికి తీసుకొచ్చారు. అక్కడ పెద్ద వయసులో ఉన్న ఒక యాజకుడు సీమోను ఆయన పేరు, ఆయన ఈ యొక్క శిశువుని చూచి చేతుల్లో తీసుకుని అప్పుడు ఆయన ఒక ప్రవచనం చెప్పారు. ఈ యొక్క ప్రవచనాన్ని మనం లూకాసు వార్త 2వ అధ్యాయం 34 నుంచి 35 వరకు ఉన్న వాక్య భాగంలో చదువుతున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 34-35 వచనంలో ఏమన్నారు? ఆయన్ని తల్లి అని మరియని చూచి, అమ్మా, ఒక దినాన నీ యొక్క హృదయం అంతా కూడా గాయపరచబడుతుంది, నీ హృదయం అంతా కూడా ముక్కముక్కలైపోయి అంత వేదన నీకు కలుగుతుంది అన్నారు. దేనివల్ల, ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే విషయాలు ఆయన చెప్పలేదు. కానీ నీ హృదయం అంతా కూడా ఈ యొక్క శిశువు వలన ఒక దినాన ఎంతో వేదనకు గురి అవుతుంది అని చెప్పారు. అక్షరాల అదే జరిగింది. యేసు ప్రభువుని సిలువేస్తుంటే ఆ తల్లి చూచి ఇక విలవిలలాడిపోయింది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. అటువంటి ఘోరమైన పరిస్థితులు కూడా యేసు ప్రభు తన తల్లిని గురించి ఎంతో బాధ్యతతో పట్టించుకొని యోహానుకు అప్పగించారు, నువ్వే చూచుకోవని. మనకి చరిత్ర చెప్పేది ఏమిటంటే ఆ దినాన్ని నుంచి మరియమ్మ గారు పెద్ద వయసులో చనిపోయే వరకు కూడా యోహాను గారే ఎక్కడికి సువార్త సేవకు వెళ్ళినప్పటికీ అక్కడికి మరియమ్మ గారిని తన యొక్క తల్లి వలె వెంట తీసుకుని వెళ్ళి ఆమె యొక్క యోగక్షేమాలన్నీ కూడా చూస్తూ ఆమెను పోషించి ఆమెను సంరక్షించినట్లుగా మనకి సంఘ చరిత్ర చెప్తుంది. చివరగా
యోహాను గారు ఎఫెసీ పట్టణంలో పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు పెద్ద వయసులో మరియమ్మ గారు యోహాను గారి యొక్క గృహంలోనే, యోహాను గారు ఉంటున్న ఆ గృహంలోనే చనిపోయారు. సంఘ చరిత్ర ప్రకారంగా మరియమ్మ గారిని ఎఫెసీ నగరంలో సమాధి చేశారు. ఎక్కడున్నది ఎఫెసీ నగరం? ప్రస్తుతం ఉన్న టర్కీ దేశంలో ఉన్నది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత యోహాను గారు కూడా మరణించినప్పుడు ఆయన సామాన్యంగా అందరికి వచ్చే ఆ యొక్క మరణమే, న్యాచురల్ డెత్ అంటున్నాం మనం. ఆయన పెద్ద వయసులో మరణం వచ్చింది. ఆయన మరణించినప్పుడు సంఘ చరిత్ర చెప్పేది ఆ మరియమ్మ గారి సమాధి ప్రక్కనే యోహాను గారిని కూడా సమాధి చేసినట్లుగా. కనుక ఆమె యొక్క మరణం వచ్చే వరకు కూడా యోహాను గారు ఎంతో బాధ్యతతో యేసు ప్రభువు అప్పగించారు కనుక ఆ బాధ్యతను నెరవేర్చి ఆమె యోగక్షేమాలు చూచుకున్నారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. మన యొక్క తల్లిదండ్రుల పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల మనకి ఆ బాధ్యత ఉన్నది మానవులుగా. దానిని మనం ఎన్ని ఆటుపోట్లు వచ్చినప్పటికీ, ఎన్ని సవాళ్ళు వచ్చినప్పటికీ దానిని మనం నెరవేర్చాలా. యోహాను సువార్త 19:28 నుంచి 30 వరకు వాక్య భాగాన్ని కూడా ప్రార్థనాపూర్వకంగా చదవండి. యేసుప్రభువు వారు అన్నారు, ఇది నెరవేరినది, ఇది సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నారు. ఇది సమాప్తమైనది. ఏది సమాప్తమైనది? ఇక్కడ గ్రీకులో వాడిన పదం టెలియో అన్నారు. టెలియో అంటే సమాప్తమయ్యేను, లేకపోతే అది ఆ కార్యము సఫలమై ముగించబడ్డది అని చెప్పబడ్డది. ఏ కార్యం చేయటానికి వచ్చారు యేసు ప్రభు ఈ లోకానికి? రక్షణ కార్యం జరిపించడానికి వచ్చారు. ఆ రక్షణ కార్యం సమాప్తం అయిపోయింది. యేసు ప్రభు మరణించడం ద్వారా ఆ రక్షణ కార్యం సఫలీకృతమైనదన్నమాట. కనుక యేసు ప్రభు వారు పలికారు ఆ శిలువ మీద, సమాప్తమాయేను. ఈ లోకానికి ఆయన ఏ కారణం చేత అయితే వచ్చారో ఆ యొక్క పని సమాప్తమైపోయింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు మరణం ద్వారా మన కొరకు ఆయన చేసిన ఈ యొక్క రక్షణ కార్యం భూమి మీద అది సమాప్తమైనది. యేసు ప్రభువును ఆ దినం సిద్ధపాటు దినం, యూదులకు సిద్ధపాటు దినం అనగా మనకున్న క్యాలెండర్ ప్రకారంగా శుక్రవారం, ఇంగ్లీష్లో ఫ్రైడే అంటున్నాం. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయినట్లుగా మనకి వాక్యంలో ఎంతో విపులంగా ఉన్నది. అప్పుడు సిద్ధపాటు దినం ఇక ముగిసిపోయినట్లయితే విశ్రాంతి దినం వచ్చేస్తుంది. కనుక వారందరూ కూడా చేసింది ఏమిటంటే వెంటనే ఆయన్ని ఇక ఎక్కువ సమయం తీసుకోకుండా ఆ విశ్రాంతి దినం ప్రవేశించక ముందే బైబిల్ ప్రకారంగా క్రొత్త దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ప్రొద్దు కృంకినప్పుడు, మధ్యరాత్రి 12 గంటలకి కాదు. అది లోకస్తులు చేస్తున్నారు. చాలా విచారం ఏమిటంటే క్రొత్త సంవత్సరం వచ్చినప్పుడు దాదాపుగా అన్ని చోట్ల కూడా క్రైస్తవులు మధ్యరాత్రి 12 గంటల వరకు మెలకువగా ఉండి అప్పటి వరకు ఏదో రకరకాల కార్యక్రమాలు ఆ పండగలో పెట్టి అప్పుడు 12 గంటలకి అందరు కూడా క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు, హ్యాపీ న్యూ ఇయర్ అని. కానీ బైబిల్ గ్రంథం మనకు చెప్పేది విపులంగా. ఆదికాండం 1వ అధ్యాయం చదివి చూడండి. సాయంత్రమును ఉదయం కాగా ఒక దినమాయను, సాయంత్రం ఉదయం అని పలుమార్లు చెప్పబడ్డాది. కనుక క్రొత్త దినం అనేది సాయంత్రం ప్రారంభం అవుతుంది ప్రొద్దు కృంకినప్పుడు. కనుక క్రొత్త సంవత్సరం కూడా మనకి ప్రొద్దు కృంకినప్పుడే, అనగా 31వ తారీఖు, డిసెంబర్ 31వ తారీఖు ఎప్పుడైతే ప్రొద్దు కృంకుతుందో, దీన్ని ఇంగ్లీష్లో సన్సెట్ అంటున్నాం, అప్పుడు క్రొత్త సంవత్సరం ప్రారంభం అయిపోతుంది. కానీ మనం చాలామంది దాదాపుగా 99% 12 గంటల వరకు మెలకువగుండి అప్పుడు అనుకుంటున్నాం క్రొత్త సంవత్సరం ప్రవేశించిందని. అది వాక్య ప్రకారంగా సరికాదు. ఈ విషయాన్ని కూడా మనం చిన్న విషయం అయినప్పటికీ దీన్ని మనం గుర్తించాలా. ఇక యూదులందరూ కూడా ఆ విశ్రాంతి దినం ప్రవేశించక ముందే, ఆ సిద్ధపాటు దినం అనగా శుక్రవారం ప్రొద్దు కృంకక ముందే ఆయన్ని ఆ దగ్గరలో ఉన్న ఒక తోటలో సమాధి చేసేశారు. అది ఎవరి సమాధి? ఆ యొక్క యోసేపు అరిమత్తయ్య యొక్క సమాధి. ఆయన తవ్వించుకున్నాడు తన కొరకు సమాధిని. దానిలో ఇంతవరకు ఎవరిని కూడా సమాధి చేయలేదు. ఆ సమాధిలో యేసుప్రభుని సమాధి చేసేశారు. యేసుప్రభు వారు ముందుగానే చెప్పినట్లుగా 3వ దినాన సమాధి చేయబడిన 3వ దినాన, 3 దినాలు ఎలాగవుతాయి అని వాదించేవారు కూడా ఉంటున్నారు. యూదుల యొక్క లెక్కలు ఏమిటంటే ఆ దినంలో కనీసం 1 గంట గడిపినప్పటికీ ఆ రోజంతా కూడా
ఆ వ్యక్తికి లెక్క పెట్టాల అన్నది వారి సిద్ధాంతం. వారి సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మనకి అనుకూలంగా ఉండేలాగా ఒక దినం అంటే 24 గంటలు, 3 దినాలంటే 72 గంటలు, కనుక యేసుప్రభు వారు శుక్రవారం చనిపోలేదు, యేసుప్రభు వారు బుధవారం చనిపోయారు అని వాదించేవారు అనేక మంది ఉంటున్నారు అనేక సంఘాల్లో. అది సరికాదు. యూదుల లెక్క ఆ దినంలో 1 గంట గడిపినప్పటికైనా రోజంతా లెక్క పెట్టాలా. యేసుప్రభు వారు ప్రొద్దుకృంకు ముందే సమాధి అయిపోయారు కనుక కనీసం 1 గంట అయినా సరే సమాధిలోనే ఉన్నారు ఆ యొక్క శుక్రవారం. కనుక శుక్రవారం అంతా ఆయన సమాధిలో ఉన్నట్లుగానే మనం లెక్కించాలి, పరిగణించాలి. దానికి మనం మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక ద్రాక్ష తోట యజమాని ఉదయాన్నే 6 గంటలకి ద్రాక్ష పళ్ళు కొయ్యటానికి పనివారిని పిలిచాడు. అలాగే 9 గంటలకు మళ్ళీ ఉదయం 9 గంటలకు కొంతమందిని, మధ్యాహ్నం 12 గంటలకు కొంతమందిని, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు కొంతమందిని, చివరిగా సాయంత్రం 5 గంటలకు కొంతమందిని తీసుకువెళ్ళాడు. 6 గంటలకి పని ముగించిపోతుంది. 6 గంటలకి అనగా సాయంత్రం 6 గంటలకి పని మానేస్తారు. అప్పుడు మానేసినప్పుడు ఆయన 1 గంటే పని చేసిన వారికి కూడా ఆ రోజంతా పని చేసినట్లుగా వారికి 1 దీనారం ఇచ్చేశాడు. రోజంతా పని చేస్తే 1 దీనారం ఇచ్చేవారు కూలి పని. 1 దీనారం ఇచ్చేసాడంటే వారు 1 గంట పని చేసినప్పటికీ రోజంతా పని చేసినట్లుగా ఆయన పరిగణించాడు. కనుక యేసుప్రభు వారు 1 గంట ఆ యొక్క విశ్రాంతి దినం రాకముందు అనగా ఆ సిద్ధపాటు దినాన్న ఆ శుక్రవారం సమాధిలో ఉన్నారు కనుక శుక్రవారం అంతా ఆయనకి లెక్క పెట్టారు. శనివారం అంతా ఆయన సమాధిలో ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన లేచారు. కనుక యూదుల లెక్కల ప్రకారంగా 3 దినాలు అవి. యేసుప్రభు ముందే చెప్పినట్లుగా 3వ దినాన ఆయన మృత్యుంజయుడై లేచినట్లుగా యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ప్రార్థనాపూర్వకంగా చదివినట్లయితే మనం గమనిస్తున్నాం. యేసుప్రభు శిష్యులు ఆయన అభిమానులు కూడా వారి యూదులు కనుక వారి యొక్క ఆచార ప్రకారంగా విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు కనుక విశ్రాంతి దినాన్ని వారి యొక్క సమాధి దగ్గరికి రాలేదు. కానీ యూదుల ఆచారం ఏంటంటే సమాధి చేసినప్పుడు ఆ యొక్క శవానికి సుగంధ ద్రవ్యాలు పూయాల. ఆ సుగంధ ద్రవ్యాల్ని నికోదేము గారు పట్టుకొచ్చారు. నికోదేము గారు ఏకంగా ఒక రాజును సమాధి చేయటానికి, ఒక రాజుగారు చనిపోతే సమాధి చేయటానికి ఎంతైతే సుగంధ ద్రవ్యాలు వాడతారో అంత తెచ్చేశాడు ఏకంగా. అయితే ఆ యొక్క స్త్రీలు మాత్రం మన ఆచార ప్రకారంగా మనం సుగంధ ద్రవ్యాలు పూయాల అనేసి వారు సుగంధ ద్రవ్యాలు సిద్ధపాటు చేసి విశ్రాంతి దినాన సమాధి దగ్గరికి రాలేదు, ఏ పని చేయకూడదు కనుక అప్పుడు ఆ ఆదివారం అనగా వారంలో మొదటి దినాన్ని మనం ఆదివారం అంటున్నాం. ఆ దినాన్ని తెల్లవారుజామునే మగ్దలేని మరియ కొందరు స్త్రీలు, మనకు సువార్తల్లో సలోమి అనే పేరు కూడా చెప్పబడ్డది. ఇంకొక మరియ చిన్న యోహాన్ గారి యొక్క తల్లి పేరు కూడా మరియే, తన కూడా వచ్చింది. అయితే ఈ యొక్క స్త్రీలందరూ కూడా వారి పేర్లు మనకు అంత ప్రాముఖ్యం కాకపోయినప్పటికీ కొందరు పేర్లు చెప్పబడ్డాయి. వారందరూ కూడా అక్కడికి వచ్చారు. వారు వచ్చేటప్పటికి మగ్దలేని మరియ గమనించింది ఏమిటంటే ఆ సమాధికి పెట్టబడిన పెద్ద రాయి తొలగించబడి ఉన్నది. దాన్ని చూచిన ఆ మగ్దలేని మరియ ఎంతో భయంతో, ఎంతో ఆవేదనతో పరుగున మరలా యెరూషలేము పట్టణంలోకి వెళ్ళిపోయింది. అక్కడ పేతురు గారు తక్కిన శిష్యులందరూ కూడా ఉన్నారు ఆ మేడగదిలో. వారికి చెప్పింది, ఎవరో ఆ సమాధికి అడ్డుగా పెట్టిన రాయిని తొలగించేశారు. ఆ సమాధి ఖాళీగా ఉన్నది. నేను లోనకు వెళ్ళలేదు కానీ చూచాను బయట నుంచే. ఆ సమాధి ఖాళీగా ఉన్నది, ఆయన శవాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు అని చెప్పేటప్పటికి యోహాన్ గారు, పేతురు గారు కూడా ఎంతో ఆవేదనతో ఏం జరిగింది అనే ఆతృతతో పరుగున వచ్చేశారు. యోహాన్ గారు వయసులో చిన్నవాడు కనుక ఆయన స్పీడ్గా పరిగెట్టుకుని త్వరగా వచ్చేసాడు ఆయన సమాధి దగ్గరికి. ఎక్కడ సమాధి? యెరూషలేము పట్టణం యొక్క వెలుపల ఉన్నది యేసు ప్రభును సమాధి చేసిన ఆ తోట. ఈ కల్వరి లేకపోయినట్లయితే గొల్గోతా అంటున్నాం కదా, ఆ కొండ దగ్గరలోనే. అక్కడికి పరుగున వచ్చేశారు. వచ్చేటప్పటికి యోహాన్ గారు యవనస్తుడు కనుక త్వరగా స్పీడ్గా పరిగెట్టుకుని వచ్చేసాడు ఆయన. పేతురు గారు వయసులో పెద్ద వయసు, నడి వయసు అయింది కనుక ఆయన పరుగును రావటానికి కాస్త టైం పట్టింది. కాస్త స్లోగా పరిగెట్టుకుని వచ్చారు. మగ్దలేని మరియ కూడా పరుగున వచ్చేసింది. వచ్చి చూసేటప్పటికి యోహాన్ గారు లోనకి వెళ్ళలేదు సమాధిలోనికి. బయట నుంచే చూస్తే ఆ రాయి లేదు అక్కడ, ఆ సమాధి ఖాళీగానే కనిపిస్తుంది బయట నుంచి. అప్పుడు పేతురు గారు వచ్చారు కాసేపటికి పరుగున. అప్పుడు పేతురు గారు
సమాధిలోనికి వెళ్ళిపోయాడు. ఆయన వయసులో పెద్దవాడు కనుక ధైర్యంతో లోనికి వెళ్ళిపోయాడు. బహుశా యోహాను గారు వయసులో చిన్నవాడు కనుక కాస్త భయంతో అక్కడ ఆగిపోయాడు. లేకపోయినట్లయితే పేతురు గారు నాకంటే వయసులో పెద్దవారు కనుక ఆయన వచ్చే వరకు నేను ఆగుదాం, ఆయన వచ్చిన తర్వాత అప్పుడు వెళ్దామని ఆయన మీద గౌరవం కొలది కాసేపు ఆగి ఉంటాడు. ఎప్పుడైతే పేతురు గారు వచ్చారో ఆయన లోనికి వెళ్ళాడు. చూసేటప్పటికి అక్కడికి ఏమీ కూడా శవం లేదు, ఖాళీగా ఉంది సమాధి అంతా. అప్పుడు యోహాన్ గారు కూడా లోనికి వెళ్ళాడు. అయితే యోహాన్ అని ఆయన పేరును ఆయన ప్రస్తావించలేదు, ఆయనతో వెళ్ళిన మరొక శిష్యుడని చెప్పాడు ఆయన. అంటే యోహాన్ గారికి ఎంత తగ్గింపో చూడండి. ఆయన పేరు ఆయన చెప్పుకోవటానికి ఆయన అంతగా ఇష్టపడలేదు. వారిద్దరు చూసినప్పటికీ వారికి ఒక ప్రత్యేకమైన దృశ్యం కనిపించింది. అదేమిటంటే యేసు ప్రభు సమాధి చేసినప్పుడు వేసిన వస్త్రాలన్నీ కూడా చక్కగా మడత వేసి ఒక ప్రక్కన పెట్టినట్లుగా, ఆయన యొక్క ముఖానికి కట్టిన ఆ చిన్న రుమాలు, ఆ చిన్న నాప్కిన్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, అది కూడా వేరే ప్రక్కన పెట్టబడి ఉంది. ఈ విషయాలు మనకి యోహాను సువార్త 20 అధ్యాయంలో మనం చదువుతున్నాం, 8 నుంచి 10 వరకున్న వాక్య భాగం. అయితే దానిని చూచిన వారు పేతురు గారికి యోహాను గారికి ఒక భరోసా వచ్చింది. ఏమని? ఈయనని ఎవరు కూడా ఈ యొక్క సమాధిని తెరిచి ఎవరు కూడా యేసు ప్రభు శవాన్ని దొంగిలించలేదు అనే భరోసా వచ్చింది. దేనివలన? అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో సమాధిని దోచుకునే దొంగలు కూడా ఉంటున్నారు. సమాధిని దోచుకోవటం ఏంటి? కొన్ని సందర్భాల్లో ధనవంతులు ఆ యొక్క శవానికి ఆ ఉంగరాన్ని, ఆ గొలుసుల్ని అలాగే ఉంచి, ఆ బంగారు ఉంగరాన్ని, బంగారు గొలుసుల్ని అలాగే ఉంచేసి సమాధి చేసేసారు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సందర్భాల్లో. అప్పుడు కొంతమంది దొంగలు ఆ బంగారం కొరకు ఆ సమాధి చేసేసిన 1 రోజు 2 రోజుల తర్వాత ఆ యొక్క సమాధిని తవ్వేసి ఆ సమాధిని ఏదో రీతిగా తెరిచి ఆ యొక్క బంగారాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోయారు. కానీ శవాన్ని ఎప్పుడు కూడా ఎవరు తీసుకువెళ్ళలేదు. శవాన్ని వారు ఏం చేసుకుంటారు? వారికి కావాల్సిందే బంగారం. కొన్ని సందర్భాల్లో కాస్త డబ్బు ఎక్కువగా ఉన్న ధనికులు ఏం చేస్తున్నారు? ఆ సమాధి పెట్టి టేకు కర్రతో చేయిస్తున్నారు. ఈ విషయాలు కూడా కొన్ని చోట్ల జరిగాయి. ఆ టేకు కర్రతో చేసిన ఆ సమాధి పెట్టి, మరి టేకు కర్ర అంటే చాలా ఖరీదైంది కనుక ఆ సమాధిని తెరిచి ఆ యొక్క శవాన్ని తీసేసి ఆ టేకుతో చేసిన ఆ పెట్టిని తీసుకెళ్ళిపోయి వారికి దేనికో ఆ టేకు కర్రని వాడుకున్న సందర్భాలు కూడా అక్కడక్కడ మనకి వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఇక్కడ జరిగిన సంఘటన యేసుప్రభు సమాధి తెరవబట్టడానికి, యేసుప్రభుని సమాధి చేసినప్పుడు ఆయనకి ఏదో బంగారు గొలుసు ఉంగరం కూడా ఆ యొక్క శరీరానికి లేవు కదా. ఏ విధమైన బంగారం లేదు ఆయనకి, ఆయన యొక్క శరీరం మీద. మరి దేని కొరకు చేస్తారు? ఇక మరొక విషయం కూడా మనం గమనించాలా. ఒకవేళ ఎవరైనా సరే దొంగలు ఆ సమాధిని తెరిచి ఆ శవాన్ని తీసుకెళ్తే శవాన్ని వారు ఏం చేసుకుంటారు? ఒకవేళ ఆయన శత్రువులైన యోధ మత నాయకులు తీసుకువెళ్ళారు అనుకుందాం. అప్పుడు ఆయన యొక్క శవానికి వేసిన ఆ వస్త్రాలని చక్కగా మడత పెట్టి ఆ ప్రక్కన ఎందుకు పెడతారు? ఆ యొక్క వస్త్రాలతోనే తీసుకువెళ్ళిపోతారు. కనుక ఆ వస్త్రాలు అక్కడే ప్రక్కనే మడత పెట్టి ఉండటం చూసిన యోహాను గారు పేతురు గారికి ఒక భరోసా వచ్చింది. ఈయన లేచే ఉంటారని భరోసా వచ్చింది. అయితే మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. పేతురు గారు యోహాను గారు సమాధి తెరవబడి ఉంది, ఖాళీగా ఉందనే విషయాన్ని చూచి మరలా తిరిగి వెళ్ళిపోయారు. ఎక్కడికి? యెరూషలేము నగరంలోనికి వారు ఉంటున్న ఆ యొక్క గృహానికి వెళ్ళిపోయారు. ఆ గృహం బైబిల్ పండితులు చెప్పేది మార్కు సువార్త రాసిన మార్కు గారిది. ఆయన్నే జాన్ మార్క్ అంటున్నారు. వారి తల్లి గారిది. వారికి మేడగది ఉంది. ఆ మేడగదిలోనే ఈ శిష్యులందరూ కూడా బస చేశారు ఆ 2-3 దినాలు కూడా. అప్పుడు మగ్దలేని మరియ, వీరందరూ వెళ్ళిపోయినప్పుడు మగ్దలేని మరియ మరలా వచ్చి అక్కడే ఒకవేళ ఆయన శవాన్ని ప్రక్కన ఎక్కడైనా దాచారేమో అని ఆ కనుచీకట్లో వెతుకుతుంది. అప్పుడు మరలా ఎంతో దుఃఖంతో, ఎంతో ఆవేదనతో ఆ సమాధిలోనికి తొంగి చూస్తే అక్కడ దేవదూతలు ప్రత్యక్షమయ్యి యేసు ప్రభు గురించి, నజరేయుడైన యేసు కొరకు నువ్వు వెతుకుతున్నావు కదా, ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచారు, మీకు ముందుగానే చెప్పినట్లుగా ఆయన సమాధి గెలిచి లేచారు, మరణం గెలిచి లేచారు, ఆయన ఇక్కడ లేరు అని చెప్పారు. అది విన్న మరియకు ఆశ్చర్యం కలిగింది, కాస్త భయం కూడా కలిగింది. ఎప్పుడు కూడా దేవదూతల్ని తను చూడలేదు. అప్పుడు కాస్త ప్రక్కకు తిరిగేటప్పటికి ఆ కనుచీకట్లోనే ఒక మనిషి వస్తున్నారు. తను అనుకున్నది ఈ యొక్క తోటలో పనిచేసే వ్యక్తి అనుకుని, ఒకవేళ నీవు కానీ నా యొక్క బోధకుని యొక్క శవాన్ని కానీ తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టినట్లయితే ఎక్కడ పెట్టావు నాకు చెప్పు, నేను ఎవరికి చెప్పకుండా రహస్యంగా తీసుకువెళ్ళిపోతాను అని అన్నది. ఆ మాటలు విన్న యేసు ప్రభు వారు వెంటనే స్పందించి, మరియా
అని పిలిచారు. మరియా అని పిలిచేటప్పటికి ఆ కనుచీకట్లో కూడా ఆయన స్వరాన్ని గుర్తుపట్టేసి ఆయన పూజించడానికి క్రిందకి వంగి ఆయన పాదాలు పట్టుకొని ఆయన పూజించాలని ప్రయత్నం చేస్తే యేసుప్రభు వారు అన్నారు, మరియా నా పాదాలు ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు. కానీ నువ్వు వెళ్ళి పేతురుకి తగిన శిష్యులకి చెప్పు, నన్ను చూచానని, నా తండ్రి వద్దకు మీ తండ్రి వద్దకు నేను ఎక్కిపోతున్నాను, నా దేవుని వద్దకు మీ దేవుని వద్దకు ఎక్కిపోతున్నాను. ఎక్కడున్నారు తండ్రి అని దేవుడు? పరలోకంలో. అంటే పరలోకం వెళ్తానని చెప్పారు. అనగా సిలువ మరణం పొందిన క్షణం నుంచి ఆయన తిరిగి లేచే వరకు కూడా ఆయన ఇంకా పరలోకం వెళ్ళలేదు. చాలా మందికి ఉండే అపోహ ఏమిటంటే చనిపోయిన వెంటనే మంచివారైతే వారి ప్రాణం పరలోకం వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. యేసుప్రభు అంటున్నారు, నేను ఇంకా పరలోకం వెళ్ళలేదు, నేను ఇప్పుడు వెళ్తున్నాను, నా శిష్యులకి చెప్పు, తర్వాత వారిని కలుసుకుంటానని యేసుప్రభు వారు చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా యోహాను సువార్తలోనే వ్రాయబడ్డాయి, ఇంకెక్కడ కూడా వ్రాయబడలేదు. యోహాను సువార్తలో కూడా ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆయన చనిపోయినప్పుడు ఆ శుక్రవారం ఆయన చనిపోయారా లేదా అని రుజువు చేయటానికి ఆయన ప్రక్కలో బళ్ళంతో పొడిస్తే ఆ రోమా సైనికుడు ఆయన యొక్క ప్రక్కలో నుంచి, ఆయన శరీరంలో నుంచి రక్తము నీరు బయటకు వచ్చిందని యోహాను గారు రాశారు. యోహాను సువార్త 19:30 ఇంకెవరూ రాయలేదు ఆ విషయాలు. కనుక కొన్ని ప్రత్యేకమైన విషయాలు యోహాను గారే రాశారు. ప్రత్యేకంగా మగ్దలేని మరియకు ఈ విధంగా కనిపించి నేను పరలోకం వెళ్తున్నానని చెప్పిన విషయాలు తక్కిన సువార్తకారులు రాయలేదు, యోహాను గారు మాత్రమే రాశారు. అప్పుడు ఆ ఉదయం నుంచి యేసుప్రభు వారు ఇక ఎవ్వరికీ కూడా ప్రత్యక్షం అవ్వలేదు. చూచారా ఎంత ఆశ్చర్యకార్యం జరిగిందో? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన పరలోకం వెళ్ళిపోయారు. మరో విషయాన్ని కూడా మనం గుర్తించాలా. మత్తయి సువార్త 28 మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 27 అధ్యాయం 51 నుంచి 53 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే దానిలో యేసు ప్రభు చనిపోయిన దినాన పెద్ద భూకంపం వచ్చింది. అప్పుడు అనేకమైన సమాధులు తెరవబడ్డాయి. కానీ ఆ సమాధుల నుంచి ఎవరు బయటకు రాలేదు సుమా. ఎప్పుడు బయటకు వచ్చారు వారు? యేసు ప్రభు 3వ దినాన లేచిన తర్వాత, ఆయన సమాధిలోంచి బయటకు వచ్చిన తర్వాత అనేక మంది భక్తులు, అనగా పాత నిబంధనలో బ్రతికి చనిపోయిన భక్తులు కూడా ఆయనతో, ఆయన లేచిన తర్వాత వారు కూడా లేచినట్లుగా మత్తయి సువార్త 27:52-53 చదువుతున్నాం. వారు పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళి, అనగా యెరూషలేము పట్టణంలోకి వెళ్ళి ఆయన లేచారు, యేసుప్రభు లేచారు, మమ్మల్ని లేపారు అని అందరికీ కూడా సాక్ష్యం చెప్పారు. వారిని చూచిన ఆ యెరూషలేము వాసులు ఆశ్చర్యపోయే ఉంటారు. కారణం, ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో ప్రజలు చాలా లావుగా పొడవుగా ఉండేవారు. దావీదు కాలంలో నివసించిన గొలియాతే దాదాపుగా 10 అడుగులు పొడవు ఉన్నాడు. ఏకంగా 10 అడుగులు పొడవు ఉన్నాడు ఆయన. కనుక ఆ నోవాహు కాలంలో, నోవాహు ముందు కాలంలో, అనగా జలప్రళయానికి ముందు నివసించిన మానవులు చాలా పొడవుగా బలంగా ఉండేవారు. వారందరూ కూడా భక్తులైన వారు లేచారు. వారిని చూసేటప్పటికి ఆశ్చర్యం అయిపోయింది. వీరికి మహిమ శరీరాలతో, మహిమ దేహాలతో ఉన్నారు. వారిని చూసేటప్పటికి వారికి అర్థమైపోయింది, వీరు ఈ లోకంలో ప్రస్తుతం ఉన్న మానవులు కాదు, ఇంత పొడుగుగా ఇంత బలంగా ఎవరూ లేరు అనే విషయం అక్కడ యెరూషలేము వాసులు గుర్తించి ఆయన లేచాడు, మమ్మల్ని లేపారని సాక్ష్యం చెప్పారు. అప్పుడు వారందరినీ కలిసి యేసు ప్రభు వారు, అనగా లేపబడిన భక్తుల్ని తీసుకుని పరలోకం వెళ్ళిపోయినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:8 మనం చదువుతున్నాం. ఆయన చెరగా పట్టుకొని వెళ్ళిపోయారు పరలోకానికని. యేసుప్రభు చనిపోయిన దినం పస్కా పండుగ దినం, యేసుప్రభు లేచిన దినం ఒక చిన్న పండుగ, దాన్ని ప్రథమ ఫలాల పండుగ అంటున్నాం. యేసుప్రభు లేచింది నీసాను 16వ తారీఖు, అది ప్రథమ ఫలాల పండుగ. వారి యొక్క పొలంలో ఏమైతే ప్రథమ ఫలాలు పండుతాయో పట్టుకొచ్చి మందిరంలో దేవుని యొక్క యాజకునికి సమర్పించి దేవుని కొరకు అప్పుడు వారు కోసుకోవాలా, అప్పుడు తినాలా. కనుక ఈ లేపబడిన భక్తులందరినీ కూడా ప్రథమ ఫలాలుగా, చనిపోయిన వారి నుంచి ప్రథమ ఫలాలుగా ఈ భూమి మీద నుంచి ప్రభు తీసుకువెళ్ళి తండ్రి అయిన దేవునికి ప్రథమ ఫలాలుగా మన తరపున సమర్పించారు. ఆ ప్రథమ ఫలాలుగా సమర్పించబడిన లేపబడిన భక్తుల్లో కొంతమందిని, 24 మందిని ఆయన పెద్దలుగా ఎంచుకొని ఆయన సింహాసనం చుట్టూ కూడా ఆయన నియమించారు పెద్దలుగా. ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చదువుతున్నాం. ఆయన సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు వేయబడ్డాయి. దాని మీద 24 పెద్దలు కూర్చున్నారు. ఈ 24 పెద్దలు కూడా దేవదూతలు కాదు, యేసు ప్రభుతో లేపబడిన భక్తులు పరలోకం వెళ్ళారు. లేపబడిన వారు ఎంతమంది? అనేక మంది అని చెప్పబడ్డది. 24 మాత్రమే కాదు, వారి పేర్లు చెప్పబడలేదు మనకి, దేవునికి స్తోత్రం. కానీ అనేక మంది లేపబడ్డారు. దాని ద్వారా మనకు వచ్చే భరోసా ఏమిటి?
ఒక దినాన, రెండవ రాకడ దినాన మనం కూడా విశ్వాసంగా జీవించి వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో జీవించినట్లయితే మనం మరణించినప్పటికీ మనం కూడా మహిమేశ్వరులతో లేపబడతాం, పరలోకం తీసుకువెళ్ళబడతాం. కనుక యేసు ప్రభు మరణము పునరుత్థానం ఎంతో మహిమ గడియలు, మహిమతో నిండిన సమయం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇంత గొప్ప భరోసా, ఇంత గొప్ప రక్షణ యేసు ప్రభు మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా మనకు కలుగుతుంది. దీనిని నీవు నమ్మినట్లయితే ప్రభు త్వరలో వస్తున్నారు, మనల్ని పరలోకం తీసుకువెళ్తారు. మనం బ్రతుకుంటే కొన్ని రెప్పపాట్లు మనకు మహిమ శరీరం వస్తుంది. ఒకవేళ మనం మరణించినట్లయితే మనం మహిమ శరీరంతో లేస్తాం. ఎవరైతే మన బంధువులు, మన స్నేహితులు ఎవరు మరణించినప్పటికీ విశ్వాసులుగా వారు కూడా త్వరలో మహిమ శరీరంతో ఆ రెండవ రాకడలో లేస్తారు. ఆ దినం కొరకు ఎదురు చూస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? ఇదంతా కూడా దేనివల్ల సాధ్యమైనది? యేసు ప్రభు శిలువ మరణం ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా. అది నీ నిర్ణయమైనట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 12వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మరణం వల్ల, పునరుత్థానం వల్ల మాకెంతో గొప్ప రక్షణ కలిగింది, మాకెంతో భరోసా కలుగుతుంది. ఈ లోకంలో మేము మరణించినప్పటికీ ఒక దినాన్ని మరలా మేము కూడా మహిమ శరీరంతో లేచి మీరు వచ్చినప్పుడు, మీరు రెండోసారి లోకానికి వచ్చినప్పుడు మేము కూడా పరలోకం తీసుకువెళ్ళబడతామనే భరోసా మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క పాఠాన్ని వీక్షిస్తున్న వారిని, దీని ఇతరులతో పంచుకుంటున్న వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, నాకు సహకరించిన యవన బిడ్డలను ప్రత్యేకంగా దీవించి ఈ దీన పరిచర్య కొనసాగించడానికి మీ కృపను నాకు అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మేము ప్రత్యేకంగా దీవించుగాక. దేవుని యొక్క చిత్తమైనట్లయితే 13వ పాఠంలో మరలా కలుసుకుందాం. అప్పటికి నేను ఆంధ్రాలోనే ఉంటాను. అయినప్పటికీ ఏదో రీతిగా మీకు దాన్ని రికార్డింగ్ చేసి అందించడానికి ప్రయత్నం చేస్తాను. నా కొరకు ప్రార్థిస్తూ ఉండండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని చిత్తంలో 13వ పాఠంలో మరలా కలుసుకుందాం ఆయన చిత్తం అయినట్లయితే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.